No need to inhale forcefully. Let us observe the normal breath. కళ్ళు ప్రశాంతంగా మూసుకుందాం. హాయిగా కూర్చున్నాం మనమందరూ చక్కటి గ్రూప్ మెడిటేషన్లో. అద్భుతమైన ఈ పార్వతీ పిరమిడ్లో ఒక శక్తి క్షేత్రంలో మనం ఉన్నాం. అన్నీ మర్చిపోదాం. కేవలం మనము మన శ్వాస మాత్రమే. బీ విత్ యువర్ ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్. నో ఇమేజెస్, నో చాంటింగ్, జస్ట్ ద బ్రెత్. మనము మన శ్వాస మాత్రమే. ఏ ఆలోచనలు వద్దు, అన్నీ మర్చిపోదాం. హాయిగా మనతో మనం ఉందాం. మన అంతరంలోకి మనం ప్రయాణిద్దాం. మనలో ఉన్న అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలను మనం వెలికి తీద్దాం. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్టీయింగ్ అవర్ మైండ్. ఎలా అయితే మనం ఒక ఖాళీ పేపర్ మీద అద్భుతమైన డ్రాయింగ్స్ చేయొచ్చు, కావాల్సినది రాసుకోవచ్చు, మన మైండ్ ఎంప్టీ అయినప్పుడు అద్భుతమైన విషయాలను మనం హాయిగా గుర్తుపెట్టుకోవచ్చు. మన ఎంతో మెమరీ పెరుగుతుంది, మన ఫోకస్ పెరుగుతుంది, అద్భుతంగా మనము చదువుకోగలుగుతాం, ఏది కావాలన్నా సాధించగలుగుతాం. నౌ వీఆర్ డూయింగ్ మైండ్ఫుల్ బ్రీదింగ్.
Be with your breath. ఎరుకతో ప్రతి శ్వాసను గమనిద్దాం. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసతో కూడి ఉందాం. ఎంతో హాయిగా మనం ఈ సామూహిక ధ్యానంలో ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన 6వ రోజు సామూహిక ధ్యానంలో ఉన్నాం మిత్రులారా. జరుగుతున్న దాన్ని గమనిద్దాం. దృశ్యాలు, శబ్దాలు అన్నిటినీ ఆస్వాదిద్దాం. కృష్ణ భగవానుడు ఎలా అయితే 4 సంవత్సరాలకే ధ్యానం చేశాడో, హనుమంతుడు 2 సంవత్సరాలకే తన తల్లి దగ్గర ధ్యానం చేశాడో, శక్తివంతులుగా యుక్తివంతులుగా వాళ్ళు ఎలా అయితే జీవించారో మనం కూడా అలానే జీవించవచ్చు. మనమేమి ఒక కృష్ణుడికి, ఒక బుద్ధునికి, ఒక రామునికి కన్నా తక్కువ కాదు. అద్భుతమైన సాధనతో మనం కూడా అద్భుతమైన మాస్టర్స్గా ఎదుగుతాం. We are all divine beings dwelling in this human body. Let us connect with our divine nature. Last 5 minutes.
నెమ్మదిగా మన రెండు అరచేతులు మన హృదయం మీద పెట్టుకుందాం. రెండు అరచేతులు మన హృదయం మీద పెట్టుకుందాం. మన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుద్దాం. లెట్ us express our gratitude. Gratitude is higher state of receivership. ఎప్పుడైతే మనం పొందిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటామో మరింత కృతజ్ఞత వెలువచ్చే విధంగా మనం పొందుతూ ఉంటాము. మనం పొందిన ఈ చక్కని జీవితానికి, దేవాలయం లాంటి దేహాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులకు, మన తోబుట్టువులు మరియు ఇతర కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలుపుదాం. చక్కని జీవితంకి వారు అందించిన అనుభవాలకు, విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మన గురువులకు, ఆత్మవిద్యను అందిస్తున్న గురువులకు, అన్ని కాలమాన పరిస్థితుల్లో అద్భుతమైన ఆహారాన్ని పండించి అందిస్తున్న మన రైతు మిత్రులకు, సహకరిస్తున్న ప్రకృతి మాతకు, పంచభూతాలకు, మన చుట్టూ ఉన్న సమస్త జీవకోటికి, వాటితో మన సామరస్య జీవనానికి, మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీకి, వాటిని కనిపెట్టిన వారికి, మన ఇంట్లో మనం ఉపయోగిస్తున్న ప్రతి గృహోపకరణానికి, అద్భుతమైన వాటి సర్వీసెస్కి, మనం యూజ్ చేస్తున్న వాహనాలకు, వాటి సేవలకు, సకాలంలో మనల్ని గమ్యానికి సురక్షితంగా చేరవేస్తున్న వాటి అద్భుతమైన పనితీరుకు, వాటిని అత్యంత ఎరుకతో నడుపుతున్న వారికి, ఎన్నో సేవలు అందిస్తున్న గవర్నమెంట్ మరియు ఇతర సంస్థలకు, అద్భుతంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాలకు, మన శరీరంలోని ప్రతి అవయవానికి, వాటి చక్కటి పనితీరుకు, మన కంటికి కనిపిస్తున్న కనిపించని అంతర్గత అవయవాలు మరియు వ్యవస్థలకు, అద్భుతమైన వాటి సమన్వయ శక్తికి, ప్రేమ మరియు కరుణతో నిండిన మన హృదయానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రవహిస్తున్న రక్త ప్రసరణ వ్యవస్థకు, అద్భుతమైన తెలివితేటలు కలిగిన మన దేహ రోగనిరోధక శక్తికి, శరీరంలోని ప్రతి కణజాలానికి, మన జీవితంలో మనం కలుసుకున్న అద్భుతమైన వ్యక్తులకు, అవకాశాలకు, సహాయ సహకారాలు అందిస్తున్న ఈ విశ్వానికి, మన జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, వాటితో మనం పొందుతున్న అద్భుతమైన అనుభవాలకు కృతజ్ఞతలు. సిద్ధంగా ఉన్నప్పుడు నెమ్మదిగా రెండు అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చక్కటి చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. లెట్ us ఓపెన్ అవర్ ఐస్ విత్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. చక్కటి సామూహిక ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా చప్పట్లతో మన కృతజ్ఞత తెలియజేద్దాం. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా. అద్భుతమైన 5 రోజులు మన సమ్మర్ క్యాంప్ని పూర్తి చేసుకున్నాం. 6వ రోజుకి మనం చక్కటి ధ్యానంతో శుభారంభం చేసుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటాం? ఎస్, భగవద్గీత శ్లోకం. ఎప్పుడైతే మనం ఈ శ్లోకాలు, సంగీతము చక్కగా నేర్చుకుంటామో మన విశుద్ధ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఎన్నో కొత్త పదాలను మనం నేర్చుకుంటాం. అద్భుతమైన అర్థాలతో మనము ఆ నాలెడ్జ్ని మనలోకి తీసుకుంటాం. సో మనకి మంచి ఉచ్చారణ పెరగాలన్నా, మనలో ఒక క్లారిటీ కావాలన్నా, ఈ స్పీచ్కి మనకి ఎంతో ఈ శ్లోకాలు ఇవన్నీ మనము
పదే పదే చెప్పడం ఎంతో ఉపయోగపడుతుంది. సో వితౌట్ ఎనీ డిలే వెల్కమ్ చేద్దామా లావణ్య మేడంని? ఎస్, ఎలా? 1 2 వెల్కమ్, 1 2 స్వాగతం. ఎస్ లావణ్య మేడం, మరొకసారి గట్టిగా చప్పట్లతోటి మేడం వెల్కమ్ చేద్దాం. Thank you, ma'am. Thank you so much. Hi, children. Hello. Hi. ఒక్కసారి అందరం నిల్చుందామా? స్టాండ్ అప్. ఎస్. సో మనం ఎన్నో డేస్ నుంచి చక్కగా భగవద్గీత నేర్చుకుంటూ వస్తున్నాం కదా, ఎన్నో శ్లోకాలు తెలుసుకున్నాం. సో మరి అదే విధంగా ఈరోజు కూడా తెలుసుకుందాం. ఓకే? ఎస్, ఓకేనా? చెప్పుకుందామా శ్లోకస్? ఎస్, ప్లీజ్ సిట్ డౌన్. యా నాన్న, ఒక్కసారి మనం స్టాండ్ సిట్ గేమ్ ఆడదామా? ఎస్, ఒక్కసారి. ఎస్, స్టాండ్ సిట్, స్టాండ్ సిట్. పేరెంట్స్ కూడా యా, స్టాండ్ సిట్, సిట్, స్టాండ్ సిట్, స్టాండ్ సిట్. రైట్ హ్యాండ్ అప్. సో మనం కరెక్ట్గానే చేద్దాం, ఆపోజిట్ డైరెక్షన్ కాదు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అప్. యా, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. ఒక్కసారి అందరం హెడ్ పైన ట్యాప్ చేసుకుందామా? 3 times. ట్యాప్ ట్యాప్ ట్యాప్, ఓన్లీ ట్యాపింగ్. ట్యాప్ చేద్దాం ఒకసారి. సో మనకేమన్నా నిద్ర వస్తున్నా కూడా చక్కగా రిలాక్స్ అయిపోతాం అన్నమాట. ఎస్, ట్యాప్ 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 ట్యాప్. ఎస్, వండర్ఫుల్. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో అలా ట్యాప్ చేస్తూ నెక్స్ట్ హ్యాండ్తో రొటేట్ చేద్దాం స్టమక్ పైన 3 times. ట్యాప్ అండ్ ట్యాప్, రౌండ్ అండ్ రౌండ్, ట్యాప్ అండ్ ట్యాప్, రౌండ్ అండ్ రౌండ్. ఓకే, 3 times చేద్దాం. రైట్ హ్యాండ్తో ట్యాప్ చేయాలి, రైట్ హ్యాండ్తో ట్యాప్, లెఫ్ట్ హ్యాండ్తో రౌండ్. ట్యాప్ అండ్ ట్యాప్ చెప్పాలి మీరు కూడా. ట్యాప్ అండ్ ట్యాప్, రౌండ్ అండ్ రౌండ్, ట్యాప్ అండ్ ట్యాప్, రౌండ్ అండ్ రౌండ్. వినిపించట్లేదు, గట్టిగా. ట్యాప్ అండ్ ట్యాప్, ట్యాప్ అండ్ ట్యాప్, రౌండ్ అండ్ రౌండ్. ఎస్, ఇప్పుడు నేను షిఫ్ట్ చెప్పగానే మీరు ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి. ఓకే? సో లెఫ్ట్ హ్యాండ్తో ట్యాప్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ట్యాప్ చేస్తూ రైట్ హ్యాండ్తో రొటేట్ చేయాలి. ఒకసారి ట్రై చేయండి చక్కగా. ఎస్, ట్యాప్ అండ్ ట్యాప్ అనాలి చెప్తూ. ట్యాప్ అండ్ ట్యాప్, రౌండ్ అండ్ రౌండ్, ట్యాప్ అండ్ ట్యాప్, రౌండ్ అండ్ రౌండ్, ట్యాప్ అండ్ ట్యాప్, రౌండ్ అండ్ రౌండ్. ఎస్, ఓకే. ఒక్కసారి క్లాప్ చేద్దాం. ఓకే, గట్టిగా పైకి. మరి భగవద్గీత చెప్పుకుంటున్నామా, ఎంత గట్టిగా క్లాప్ చేయాలి? కృష్ణకి వినిపించాలి కదా మన క్లాప్స్. ఎస్, ఇంకా ఇంకా నేను ఓకే స్టాప్ అనే వరకు క్లాప్ చేయాలి పైకి. ఎస్, మన పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఇంకా అలర్ట్గా లేకపోయినా కూడా మనం చేస్తూనే ఉండాలి. నేను ఓకే అనే వరకు క్లాప్ చేయాలి. క్లాప్ 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 క్లాప్. ఇంకా గట్టిగా. మన కృష్ణ అంటే ఇష్టమైతే క్లాప్ చేయాలి. ఎంత ఇష్టమైతే అంత గట్టిగా క్లాప్ చేయాలి. ఎస్, ఓకే. మరి ఇష్టమా కృష్ణ అంటే మీ అందరికీ? మరి ఎస్, మరి భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణ. సో భగవద్గీత మనం చక్కగా అందులోనే ఉంది. ఏముంది? భగవద్గీత. అవునా? అంటే ఏంటి? భగవంతుడు గీసిన గీత. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆ గీత దాటుతామో మనకు అన్ని కష్టాలే అన్నమాట. మనకు చక్కగా అన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలా మన పర్పస్ని మనం తెలుసుకోవాలి, అలా అన్నీ మనకి క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు మొబైల్ కానీ ఏదైనా మనం ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, సో దాన్ని ఎలా వాడాలో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలా కాకుండా మనము రాంగ్ వేలో వాడితే దాన్ని సరిగా యూస్ చేసుకోలేం కదా, అవునా?
ఇప్పుడు ఒక మొబైలే ఉంది, మొబైల్ గురించి అందరికి తెలుసు కదా. అది అలా కాకుండా ఇంకా ఎక్కువగా వాడడమో, ఛార్జింగ్ సరిగా పెట్టకపోవడమో, ఇంకేదన్నా చేయడం వల్ల, వాటర్ పోయడమో చేయడం వల్ల అది కరెక్ట్గా యూస్ చేయలేం కదా. అదేవిధంగా ఈ బాడీకి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ బాడీలో ఏం వేయాలి, ఏం వేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఇలా ప్రతిదానికి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ దాటితే అన్ని కష్టాలే. అందుకే దాన్ని చక్కగా భగవద్గీత అనని పేరు వచ్చిందనమాట. ఓకే, సో ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు కూడా మీరు చెప్పచ్చు భగవద్గీత అంటే ఏంటి అని. సో మరి మనము కొన్ని శ్లోకాస్ తెలుసుకున్నాం కదా. సో అంతకంటే ముందు మీ అందరు మామూలుగా మూవీస్లో కావచ్చు అలా చూసే ఉంటారు. కోర్టుకు వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ ఒక ఏమంటారు, ముద్దాయి కావచ్చు, అంటే తప్పు మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటారు, అవునా. వాళ్ళందరి దగ్గరికి పనిష్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఎవరికైనా తెలుసా? వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్పేటప్పుడు వాళ్ళని ఒకటి అడుగుతారు. సో ఎన్నో గ్రంథాలు ఉన్నా కానీ వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను నిజమే చెప్తున్నా అని చెప్పిన తర్వాతనే వాళ్ళు చెప్పడానికి ఆ ఛాన్స్ వస్తుందన్నమాట. అంతవరకు వాళ్ళకి ఏం మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. మరి ఎందుకు అంత ఇంపార్టెంట్ భగవద్గీత అనేది? భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పారంటే అక్కడ రైటే చెప్పాలి అని రూల్ అన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే మరి ఆ భగవద్గీత చిన్నప్పటి నుంచి నేర్పిస్తామో, చిన్నప్పటి నుంచి మనం చక్కగా నేర్చుకుంటూ ఉంటామో అలాంటి సిచ్యువేషన్ రాదు అన్నమాట. అవునా కాదా? చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటే ఇంకేమన్నా అసలు అక్కడి వరకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందా? కోర్టుకు వెళ్ళడం అవన్నీ రావు కదా. అందుకే ఇవన్నీ కూడా ధ్యానం కావచ్చు, భగవద్గీత కావచ్చు, చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, నేర్చుకుందామా? సో మరి ఇంత హాట్ సమ్మర్లో మరి మనందరి కోసం మహేశ్వరి మ్యామ్ ఎంతో అద్భుతంగా ఇంత మంచి క్యాంప్ని అరేంజ్ చేసినందుకు ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకొని శ్లోకాస్ చెప్పుకుందాం. మరి మ్యామ్కి కూడా గట్టిగా థ్యాంక్ యూ మహేశ్వరి మ్యామ్. మ్యామ్కి వినిపించాలి కదా. ఎస్, ఓకే. సో ఫస్ట్ శ్లోకంలోకి వెళ్దాం. క్లైబ్యం మాస్మగమ పార్థ. నేను చెప్తాను ఒకసారి, చెప్పిన తర్వాత నాతో పాటు రిపీట్ చేద్దరు. సో ఫస్ట్ శ్లోకం మనం ఏం తెలుసుకున్నామంటే మనకు అన్నీ చేయాలనుకుంటుంది. ఇక్కడ విన్న తర్వాత కూడా అన్నీ చేయాలనుకుంటాం కానీ మర్చిపోతాం అన్నమాట. మళ్ళీ భయపడి ఆగిపోతూ ఉంటాం. సో అలా ఆగకుండా మరి భగవద్గీతను స్ట్రైట్గా డైరెక్ట్గా విన్న అర్జునుడు కూడా అన్నీ నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకొని ఆ తీర యుద్ధం చేసే టైంకి భయపడి ఆగిపోయారనమాట. ఓకే, ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం. దీన్ని మన లైఫ్లో మనం ఎలా అప్లై చేసుకోవాలో పత్రిజీ గారు మనకు చక్కగా వివరించారు. ధ్యానంలో కావచ్చు, ఇంకేదైనా మనము ఒక సంగీతం నేర్చుకోవాలనుకుంటాం, ఒక పర్ఫెక్ట్గా ఇంకేదైనా నేర్చుకోవాలనుకుంటాం, ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటాం, కరాటే కావచ్చు, ఇంకేదన్నా నేర్చుకోవాలనుకుంటాం, ఆగిపోతూ ఉంటాం. అలా ఆగకుండా ప్రతి దాంట్లో కూడా మన అడుగులు ఎప్పుడూ ముందుకే ఉండాలి. ఏదొచ్చినా కూడా మనం వెనకడుగు వేయకూడదు. వేస్తారా మరి మీరు? వెనకడుగు వేస్తారా, ముందుకే వెళ్తారా? ముందుకే వేస్తారు కదా. యా, అది ఓకేనా. సో శ్లోకం ఒకసారి నాతో పాటు చెప్పండి. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం, గట్టిగా, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. సో దేనికి భయపడకుండా మన అడుగులు ఎప్పుడు ముందుకే వేయాలి అనేది ఈ శ్లోకం యొక్క మీనింగ్. ఇంకొకటి, యుక్తాహార విహారస్య, గట్టిగా, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః.
ఎప్పుడైతే యుక్తమైన ఆహారము, చెప్పండి నాతో పాటు, యుక్తమైన ఆహారము, నడత, కర్మాచరణ అన్నీ కలిగి ఉన్న వారికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధిస్తుంది. ఓకే, ఇంకొకటి నేర్చుకుందాం. ఓకేనా? చెప్తున్నా. యా, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల సంరక్షణ కోసం, దుష్టజన శిక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. సో మరి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట. ఏమని? ఏ యుగంలో అయినా కూడా నేను మంచి వాళ్ళని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను, చెడ్డ వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళని ఆ శిక్షణ అనేది, ఆ పనిష్మెంట్ అనేది వాళ్ళకి ఇస్తూనే ఉంటాను అని చెప్పారు. సో మరి మనం ఎలా ఉండాలి? మనకు ఆ అంటే ఆ ప్రొటెక్షన్ కృష్ణ నుంచి మనకు కావాలా వద్దా? మనకు హెల్ప్ చేయాలా వద్దా? మరి కృష్ణ నుంచి మనకు ఆ గైడెన్స్ కావచ్చు, అన్నీ అందాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎస్, కృష్ణ చెప్పిన రూల్స్ అన్నీ అంటే అప్లై చేయాలి. ధ్యానం చేయాలి, శాకాహారం తీసుకోవాలి, ఏదైతే రూల్స్ మనకు భగవద్గీతలో ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో అప్పుడు మనం కూడా సజ్జనులు మీన్స్ ఎవరైతే మంచి వాళ్ళు, మంచి పీపుల్తో ఉంటారో వాళ్ళని సజ్జనులు అంటారు. ఓకేనా? ఎస్. సజ్జనులు అంటే ఎవరు? పిల్లలకు తెలుసు. సత్యం తెలిసిన వారితో ఎప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేయాలి, సాంగత్యం. ఓకే, ఫస్ట్ డే నుంచి నేర్చుకున్న శ్లోకాల్లో ఎంతమంది దాన్ని చెప్పగలరు? హ్యాండ్ రైజ్ చేయండి. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. రమ్మన్నానమ్మా, రమ్మంటున్నా. శ్లోకాలు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ రావచ్చు. యుక్తాహార విహారస్య యుక్త చైతన్య ధర్మసు నువ్వు చెప్పున్నాను. యుక్త స్వప్నావబోధస్య యోగో భవతు దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఓకే నాన్న, వేరే శ్లోకం చెప్తావా?
क्लैब्यमास्मगमपार्थ नैतत्त्वेयुपपद्यते शुद्धं हृदयदौर्बल्यं यक्तिष्ठपरात् परन्तपा. చెప్పేయాలి, వాళ్ళు చెప్పరు, నువ్వే చెప్పేసి. అయిపోయిందా? వాట్స్ యువర్ నేమ్? సుజన 6th. వండర్ఫుల్, థ్యాంక్ యూ. కూర్చొని చెప్పు. My name is S. Chaturashri. I am studying 8th class. उद्धरेदात्मनात्मानम् आत्मानम् अवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. సో చతురాకి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత చక్కగా క్లారిటీగా తన ప్రొనౌన్సియేషన్. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు చతురా? 4 years నుంచి తను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంది. ఒకసారి లెటర్స్ క్లాప్ ఫర్ చతురా. లెటర్స్ వెల్కమ్ ఎనదర్ అవర్ ఫ్రెండ్. నా పేరు శాన్వి, నేను 5th క్లాస్. క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే శూద్రం హృదయ దౌర్బల్యం తత్వాతిష్ట పరంతప యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మీనింగ్ కూడా తెలుసా? చెప్పాలి మరి, మీనింగ్ తెలిస్తే చెప్పాలి. శ్లోకం యొక్క భావము ఓ పార్ద, పెరిగితనాన్ని తెచ్చుకోకు, అది నీకు తగ్గదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని ఇడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధంగా. చాలా బాగా చెప్పింది కదా. ఒకసారి తనకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. భగవద్గీత శ్లోకం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాని మీనింగ్ కూడా నేర్పించాలి పిల్లలకి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, శ్లోకాలు జస్ట్ కంఠస్థ పెడితే ఉచ్చారణ ఒకటే వస్తుంది, మీనింగ్ నేర్పిస్తే రైటియస్ లివింగ్ వస్తుంది. గీతలో మనకు సర్వం, మనకు కావాల్సిన నాలెడ్జ్ అంతా ఉంది, అన్ని ప్రాబ్లమ్స్కి కావాల్సిన సొల్యూషన్స్ ఉన్నాయి. సో వారికి మనం మీనింగ్ కూడా నేర్పిద్దాం. హలో, My name is Rohan Reddy. My name is Lohit Sai. I am 7th class. My name is Sai Krishna. I am 6th class. पवित्राणाय साधूना विनाशाय चतुर्श्रुता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. Thank you. क्लैब्यं मास्मगमहापार्थ नैतत्त्वयुपपद्यते शुद्रं हृदय दौर्बल्यं यक्तोत्तिष्ठ परन्तप. వెరీ గుడ్. లెట్ us give them a big round of applause. Yes. My name is Shrestha. I am 7th class.
క్లైంబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. దీని యొక్క భావము: ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రము తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవుకా. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీసాయలక్ష్మి. నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. నేను 8th క్లాస్ చదువుతున్నాను. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భృతి ధ్రువాణి తిర్మమ. తాత్పర్యం: ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అప్రిషియేషన్ ఇంతేనా? మొన్న హారిక సెషన్లో ఎంతమంది ఉన్నారు? హారిక మేడం సెషన్లో మరి ఏం చెప్పారు? వర్డ్స్కున్న పవర్, అప్రిషియేషన్కి ఉన్న పవర్. మనం చేయలేంది మన ఫ్రెండ్స్ ఎవరైనా చేసినప్పుడు ఎప్పుడైతే మనం అభినందిస్తామో మనం కూడా అభినందించబడే రకంగా తయారవుతాం. సో ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. లావణ్య మేడం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటి 2 రోజులు నేర్పించిన మన డియర్ ఫ్రెండ్కి గట్టిగా చప్పట్లు కొడదాం తనకు కూడా. అండ్ ఎవరిని? నాకు వినిపిస్తలేదే. ఎస్, ఎలా వెల్కమ్ చేద్దాం? 1 2 వెల్కమ్, 1 2 స్వాగతం. ఎస్. సో ఈ సంగీతం ఎందుకు నేర్చుకోవాలి? విశుద్ధ చక్ర యాక్టివేషన్. ఇంకా పాట పాడుతున్నప్పుడు మనం ఎలా ఉంటాం? హ్యాపీగా. వండర్ఫుల్. ఒకసారి తన గట్టిగా చప్పట్లు కొడదాం. విల్ బి వెరీ హ్యాపీ. ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనలో? ఎస్. వాట్ ఆర్ ద హ్యాపీ హార్మోన్స్? ఆక్సిటోసిన్, డోపమైన్, సెరటోనిన్. లెట్ us clap for them. 3 హ్యాపీ హార్మోన్స్. వాళ్ళని ఏమంటాం? ఇంకా వెల్నెస్ హార్మోన్స్. ఏం హార్మోన్స్? హ్యాపీ హార్మోన్స్ ఆర్ వెల్నెస్ హార్మోన్స్. ఎస్. సో మనం ఇప్పుడు హ్యాపీ హార్మోన్స్ని ఎక్కువ తీసుకుందామా? రెడీయా మ్యూజిక్కి? ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఓకే, ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తాం? స్వరాస. దానికన్నా ముందు అకార, ఇకార, ఉకార, మకార సాధన చేస్తాం. ఓకే, డైరెక్ట్గా స్టార్ట్ చేసేద్దామా? ఎలా చేయాలి? చిన్ముద్ర పెట్టుకుందాం, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఓకే, ఇలా మీ ఒళ్ళో పెట్టుకోండి 2 చేతులు. ఓకే, లెట్స్ స్టార్ట్. కళ్ళు మూసుకోండి. ఎక్కడి నుంచి? నాభి నుంచి ఆ అనే శబ్దం చేయాలి. రెడీ? నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఈ. ఓకే, ఈ కళ్ళు మూసుకోవాలి. నెక్స్ట్ ఉకార సాధన. కళ్ళు మూసుకోవాలి, స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, నాభి నుంచి శబ్దం చేయాలి. ఊ. ఓకే, నెక్స్ట్.
ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్ క్లాప్స్ చేద్దామా? ఎస్. నెక్స్ట్ స్వరాస్లోకి వెళ్ళిపోదామా? సరళి స్వరాలు ఎన్ని నేర్చుకున్నాం మనం ఇప్పటిదాకా? ఎన్ని ఎక్సర్సైజెస్? ఎస్, 4 నేర్చుకున్నాం. ఎవరైనా చెప్తారా ఏంటవి? చెప్తారా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, తాళం ఏం తాళం వేస్తాం? ఎన్ని స్వరాస్ ఉంటాయి ఆది తాళంలో? ఓకే, ఎన్ని కాలమ్స్లో పాడతాం? శృతి ఏంటి మనది? ఫస్ట్ డే చెప్పా, శృతి. స ప స ప స. ఓకే, ఇది మన శృతి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సరళి స్వరాలు ఫస్ట్ ఎక్సర్సైజ్. రెడీ? సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. సెకండ్ కాలమ్. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. థర్డ్ కాలమ్. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. సెకండ్ ఎక్సర్సైజ్ ఏం చేద్దాం? సరిగమ 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 ప ద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి స. నేను ఇలా సిగ్నల్ చూపిస్తాను, ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ అని. కంటిన్యూ చేయాలి, మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా. ఓకేనా? రెడీ? సరి గ మ సరి గ మ సరి గ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి సా. సరి గ మ సరి గ మ సరి గ మ ప ద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి స. సరి గ మ సరి గ మ సరి గ మ ప ద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి స. నెక్స్ట్ ఎక్సర్సైజ్, థర్డ్ వన్ ఏంటి? సరి కరెక్ట్. సరిగమ సరి సరి సరిగమ పదనిస సాని దప సాని 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 దప మగరిస. ఓకే, ఫస్ట్ కాలమ్. సరిగమ సరి సరి సరిగమ పదనిస సాని దప సాని 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 దప మగరిసా. సెకండ్ కాలమ్. సరిగమ సరి సరి సరిగమ పదనిస సాని దప సాని 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 దప మగరిసా. సరిగమ సరి సరి సరిగమ పదనిస సాని దప సాని 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 దప మగరిసా. వన్ మోర్ టైమ్, థర్డ్ కాలమ్. సరిగమ సరి సరి సరిగమ పదనిస సాని దప సాని 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 దప మగరిసా. వన్ మోర్ టైమ్. సరిగమ సరి సరి సరిగమ పదనిస సాని దప సాని 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 దప మగరిసా. ఇంకొక నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఫోర్త్ జంట స్వరాలేనా? నిన్న ఒక ఎక్సర్సైజ్ నేర్చుకున్నట్టున్నామే, 3 కాదా? నెక్స్ట్ జంట స్వరాలు. ఓకే, జంట స్వరాలు అంటే
రిపీట్ ఆఫ్ ద స్వరం కదా. స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ కాలం స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. సెకండ్ కాలం 2 స్వరాస్ స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. థర్డ్ కాలం 4 స్వరాస్. తాళం సరిగ్గా వేయాలి, దీనికి బాగా ప్రాక్టీస్ కావాలి. ఓకేనా. సరిగ్గా చూడండి. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స. సెకండ్ కాలంలో పాడుతున్నాం మనం. యు డి నాట్ అబ్జర్వ్. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. Can't hear you. థర్డ్ కాలం వన్ మోర్ టైం లౌడర్. ఓకే. ఎప్పుడు కూడా చిన్ని అప్వర్డ్ పెడితే బ్రీత్ బాగా ఫ్లో అవుతుంది లోపల నుంచి, అప్పుడు స్వరాస్ మంచిగా పాడగలుగుతాము, వోకల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకేనా. రెడీ. థర్డ్ కాలం. ఎస్. రెడీ. దాట్స్ రైట్, దాట్స్ గుడ్. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. వెరీ గుడ్, వండర్ఫుల్. సెకండ్ ఎక్సర్సైజ్లోకి వెళ్దామా. ఏంటి ఏం పాడాం. తటకిట. నెక్స్ట్ ఇది ఒక ఎక్సర్సైజ్ అయిపోయి. ఓకే. వెరీ గుడ్. ఎవరది. వాట్స్ యువర్ నేమ్. మనస్వి. క్లాప్ ఫర్ మనస్వి. బాగా నేర్చుకుంది. నిన్ననే చెప్పాను కదా నేను. సా నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ రీ నుంచి కదా. ఫస్ట్ లెటర్ని పక్కన పెడుతూ స్టార్ట్ చేస్తుంటాం. ఓకే. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని సా 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 స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ మ మ ప ప గ గ రి రి పాప. మీరు అందరు నిద్రపోతున్నారా. ఇది రాలేదా ఎక్సర్సైజ్. వుడ్ యూ లైక్ టు రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని సా 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 స ని ని ద ద ప ప ద ద ప ప మ
పాప మమ గరి రి మమ గరి రి స స two swaras. Okay, sa sa ri ri ga ga ma ma. Sound రావట్లే. sa ri ri ga ga ma ma pa pa. ga ga ma ma pa pa da da. ma ma pa pa da da ni ni. pa pa da da ni ni sa sa. sa sa ni ni da da pa pa. ni ni da da pa pa ma ma. da da pa pa ma ma ga ga. pa pa ma ma ga ga ri ri. ma ma ga ga ri ri sa sa. Third column. Okay, sa sa ri ri ga ga ma ma. ri ri ga ga ma ma pa pa. ga ga ma ma pa pa da da. ma ma pa pa da da ni ni. pa pa da da ni ni sa sa. sa sa ni ni da da pa pa. ni ni da da pa pa ma ma. da da pa pa ma ma ga ga. pa pa ma ma ga ga ri ri. ma ma ga ga ri ri sa sa. pa pa ma ma ga ga ri ri. ma ma ga ga ri ri sa sa. Okay, clap for yourself. Wonderful. సో ఈ థర్డ్ ఎక్సర్సైజ్ మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? ఎలా వస్తుంది? ససరిరి గగమమ రిరి గగమమ పాప గగమమ పాప దద అంటే ఫస్ట్ లెటర్ని వదిలేస్తూ ముందుకు వెళ్ళిపోతాం. ఓకే, రెడీ. నెక్స్ట్ టటకిట పద్యం ఎంతమందికి వచ్చింది చెప్తావా? ఇలారా. వాట్ ఈస్ యువర్ నేమ్? చక్రహాస్. విచ్ క్లాస్? ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ ఇంకా రాలేదు. ఓకే, పాడు. తటకిట 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 టోముక సంగీతీసుకో కటపట హాది నిస్వన వేస్తానా తిత్తనా తాటితో బత పట కట్టు. ఓకే, క్లాప్ ఫర్ చక్రహాస్. హీ ట్రైడ్ అట్లీస్ట్ కదా. వండర్ఫుల్. ఎవరికి వచ్చు? సుజన, రైట్? నీ పేరు, క్లాస్ చెప్పు. ఓకేనా? నా పేరు మాన్సి, నేను 4th క్లాస్, థర్డ్ ఫినిష్ 4th. టటకిట టటకిట టట కిట్ట టట కిట్ట టట్ట కిట్ట టకి టట్టక కిట్ట టట్టి టటి టట్టక టోన్ముకటం కృతిస్ఫుటోత్ కటపట హాది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్భటోద్భట పటు తాండవాతన టకారెను తపసవేశ పాహి మాం. వండర్ఫుల్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఫస్ట్ 2 లైన్స్ కరెక్ట్గానే చెప్పిందా? తర్వాత కరెక్ట్గా చెప్పకపోయినా మేము గట్టిగా క్లాప్ చేస్తాం. ఎంత చక్కగా, తన పేరెంట్స్ కూడా రాలేదు, మన లక్ష్మీ మేడం ఉన్నారు కదా, వారితో ఉంటూ
తను చక్కగా ఆ క్యాంప్కి వెరీ మెచ్యూర్డ్. ఎవ్రీ ఈవెంట్ మనం చేసే ప్రతి సెషన్లో చాలా నేను ఏదైతే ఎరుకతో మనం పార్టిసిపేట్ చేసి ప్రజెంట్ మూమెంట్లో ఉండి నేర్చుకుందాం అంటామో తను అట్లా నేర్చుకుంది. వన్ మోర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందుకనే తను త్వరగా నేర్చుకోగలిగింది. థ్యాంక్ యూ సో మచ్. అట్నుంచి రావాలి. థ్యాంక్ యూ. ఫాస్ట్గా. టటకిటటటకిట్టటట కిట్టటటటకిట్ట టట్టకిట్టటకిట్ట టట్టకిట్టటకిటట్టట టోన్ముకటంకృతి స్ఫుటోత్ కటపటాది నిస్వన వియత్తలదిట్టటాటి తాల్బటోద్భట పటుతాండవాటన టకారనుత బసవేశ పాహిమాం. వావ్, పర్ఫెక్ట్గా చెప్పింది కదా? కరెక్ట్గా చెప్పిందా? మరి గట్టిగా క్లాప్ చేద్దామా? వెరీ గుడ్. My name is Shrestha. I am 7th class. My name is Sujana. I am 6th class. My name is Neeta Sanvika, 9th class. ఎక్కడి నుండి వచ్చారు? Shisha Academy, ఊరు నాన్న, ఏ జిల్లా? Rangareddy Jilla. ఇంకేదైనా చెప్పాల్సింది ఉందా? ఓకే, థ్యాంక్ యూ. సో కొందరు ట్రై చేస్తామన్నారు, ట్రై తర్వాత చేద్దాం. ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి పూర్తిగా చెప్పగలవా నాన్న? కమ్. Tataki tatat. My name is Mokshit from Hyderabad. My name is Siddharth. I am from Hyderabad. Tataki tatatta kitta tatata kitta tatatta kitta tatta kitta tatata టోన్ముకటంకృతి స్ఫుటోత్కటపటహాది నిస్వన వియత్తల దిక్కత తాటి తార్బటోద్భత పటుతాండవాటన టకారనుత బసవేశ పాహిమాం. వావ్ సిద్ధార్థ్, గట్టిగా చప్పట్లు కొడదాం. మోక్షిత్ అండ్ సిద్ధార్థ్ చక్కగా చాలా బాగా. ఫస్ట్ డే ఇది మనం చెప్పగలమా లేదా, పదాలు ఇలా ఉన్నాయి టంగ్ ట్విస్టర్ లాగా అనుకున్నా. బట్ చాలామంది పిల్లలు చెప్పగలుగుతున్నారు. కొంతమంది ఫోన్ చూసి చెప్తామని అడుగుతున్నారు. అవి మనం మళ్ళీ తర్వాత రేపు చేద్దాం, ఓకేనా? మన స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి. మనకు సార్ ఉన్నారు ఆనంద్ ప్రసాద్ గారి దగ్గర, చాలా టిప్స్ నేర్చుకోవాల్సి ఉంది కదా డ్రాయింగ్. సో డైరెక్ట్గా సిరి మేడం అండ్ గరుడ గమన